నెక్స్ట్ క్వశ్చన్ 126th క్వశ్చన్ చూడండి. ఏ రే పాసింగ్ త్రూ ద డాష్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఓంట్ అండర్గో ఎనీ డీవియేషన్. కాన్వెక్స్ ఓకే, కాన్వెక్స్ లెన్స్ ద్వారా, ఇది కాన్వెక్స్ లెన్స్, దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ కాన్వెక్స్ లెన్స్ ద్వారా ఏవైనా రేస్ని కనుక దీని మీద కనుక పడేస్తుంటే ఏ రేసు ఏ విధంగా వంగవు, ఓంట్ అండర్గో ఎనీ డీవియేషన్ కాకుండా స్ట్రైట్గా అట్లానే వెళ్తాయి. ఏవి వెళ్తాయి? ఒకటి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, సో ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో ఈ రే అనేది ఏ మాత్రం వంగదు. ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ ఆప్టిక్ సెంటర్ గుండా వెళ్ళే రేఖ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ అనేది మనకు వంగకుండా ఉండడం జరుగుతుంది. ఇంకొక రే కూడా వంగదు. ఏ రే అని అంటే, ఓకే, దిస్ ఈస్ ద వన్, యూ సెలెక్ట్ వాట్ దిస్ వన్. ఓకే, 126. నెక్స్ట్ వన్ 127. పరాక్సియల్ రేస్ ఆర్ దోస్ రేస్ విచ్ పాసెస్. పరాక్సియల్ రేస్ అంటే ఏంటివి? వేటిని పరాక్సియల్ రేస్ అంటారు? పరాక్సియల్ రేస్ అంటే ఏంటివని అంటే, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక అనుకుంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి చాలా దగ్గరగా ఉన్న రేస్ ఏవైతే ఉంటాయో ఈ దగ్గరగా ఉన్న రేస్ని పరాక్సియల్ రేస్ అనాలి. ద రేస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పరాక్సియల్ రేస్. కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? క్లోజ్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా ఉన్న రేస్ పరాక్సియల్ రేస్. నెక్స్ట్ వన్ 127. A ray passing through the dash of a convex lens will take a path parallel to the principal axis after refraction. సో రీఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఏదైనా ఒక రే గనక రీఫ్రాక్షన్ జరిగేటప్పుడు ఏమన్నాడు? త్రో ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ విల్ టేక్ పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి. కాబట్టి ఏ రే రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది? ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏ రేస్ డీవియేషన్ కావు అని వచ్చినది. ఒక రే ఏంటి అని అంటే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద వాట్, సో విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద దిస్ ఈజ్ వాట్, దీన్ని ఏమంటాము, వాట్ ఈస్ కాల్డ్, గుర్తు రావట్లేదు ఇప్పుడే. సరే, సో ఈ మధ్య బిందువు గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో, ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ మిడ్ పాయింట్ గుండా వెళ్ళేది అందులోనేమో పోల్ అంటాము, ఇందులో గుర్తు రావట్లేదు. సరే, గుర్తు రావట్లేదు. సో ఈ బిందువు గుండా వెళ్ళే రే ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వాట్ నాట్ వాట్ డీవియేట్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ ద రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఈస్ ఆల్సో గోస్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో కాబట్టి ఈ రేసు మన డీవియేట్ కావు అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రెండు రేస్ డీవియేట్ కావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫోకస్ గుండా కనుక వెళ్ళే రే, సో ఇన్సిడెంట్ రే ఫోకస్ గుండా కనుక వెళ్ళినట్టయితే రిఫ్రాక్టెడ్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ వన్ 128 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చినాడు. ఎఫ్ అంటే ఇక ఫిగర్ టైప్ కాలే కాబట్టి ఆ ఫిగర్ని మనం గీయాలి. సో ఫిగర్ ఈజ్ లైక్ దిస్. సో ఏ విధంగా ఉందనంటే దిస్ ఈజ్ వాట్ ఒక స్పర్శరేఖ గీసినాడు. ఇక్కడ C1 ఉన్నది. సో ఇది పర్పెండిక్యులర్ రే అంటాం. ఓకే, సో ఇందులోపల ఇఫ్ ఏఎక్స్ ఈజ్ ద టాంజెంట్, ఏఎక్స్ అనేది ఇది ఏఎక్స్ టాంజెంట్, స్పర్శరేఖను టాంజెంట్ అంటాం. If AX is the tangent, then the angle of XAC1 అంటే ఇక్కడ ఇది ఏ అనేది ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనం ఇచ్చినట్టు ఫిగర్లో. సో కాబట్టి ఇక్కడ XA ఇక్కడ యాంగిల్ ఎంత, ఈ ప్లేస్లో ఉన్న యాంగిల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత. సో ఇది ఎప్పుడు కానీ ఏదైతే రే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుందో అది పర్పెండిక్యులర్ రే. సో లంబం, అది పర్పెండిక్యులర్ రే. సో ఇది పర్పెండిక్యులర్ రే కాబట్టి స్పర్శరేఖ దగ్గర గీసిన ఈ బిందువు ఏదైతే ఉంటుందో దీని మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది.
90 degrees అనేది ఉండడము జరుగుతుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ హౌ మచ్ 90 degrees. నెక్స్ట్ 129 క్వశ్చన్ చూడండి. రేస్ కమింగ్ ఫ్రమ్ ఏ డాష్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యారలల్ రేస్. సో మనము ఇవే రేస్ని ప్యారలల్ రేస్గా అంటే మనము రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు కానీ లేదా ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కానీ ఏ రేస్ని ప్యారలల్ రేస్గా మనం పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది అని అంటే లార్జ్ డిస్టెన్స్ లార్జ్ సోర్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో, చాలా ఎక్కువ దూరం నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమనడం జరుగుతుంది అని అంటే ఆ రేస్ ప్యారలల్ రేస్ అని భావిస్తాం. ఎక్కువ దూరంలో ఉన్న సోర్స్ నుంచి వచ్చే రేస్ని ప్యారలల్ రేస్ అంటాం. ఎక్కువ డిస్టెన్స్ అంటే ఏమని అంటారు? డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్ ఏం రేస్ మనకు ప్యారలల్ రేస్గా మనం భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 130 క్వశ్చన్ చూద్దాం. 130 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 130 క్వశ్చన్? రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా ఆర్ 1.44 అండ్ 1.2. ఒకటి 1.44 ఉంది, ఇంకొకటి 1.2 ఉన్నది. 1.44 మరియు 1.2 ఉన్నాయి రెస్పెక్టివ్లీ. ఇఫ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ 4 సెంటీమీటర్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ వాట్ 4 సెంటీమీటర్స్. ఒకవేళ ఇమేజ్ డిస్టెన్స్ కనుక 4 సెంటీమీటర్స్ కనుక అయినట్టయితే, ఇమేజ్ డిస్టెన్స్ కనుక 4 సెంటీమీటర్స్ కనుక అయినట్టయితే మనకు ఒక్క నిమిషం ఇది డిస్టర్బ్ చేస్తుంది. సో ఇమేజ్ డిస్టెన్స్, if the image distance is how much 4 centimeters and object distance is 6 centimeters, then the magnification is equal to, magnification ఎంత అవుతుంది? సో magnification is equal to what? So image distance divided by object distance, image distance divided by ఆబ్జెక్ట్ డిస్టెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇమేజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే యూ విల్ గెట్ వాట్ 2 2 జా 2 3 జా. సో అప్రాక్సిమేట్లీ వాట్ యూ విల్ గెట్ 3.66 రేంజ్లో వస్తుంది. 0.66 రేంజ్లో అంటే యూ కెన్ సెలెక్ట్ వాట్ 0.8ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 2 రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ 2 మీడియా. సో మ్యాగ్నిఫికేషన్ అనేది మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.